మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో NBFC రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇది తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్లీ NBFC అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది RBI కంపెనీ అండర్లో ఉంటుంది. ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ఇచ్చేవారు, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవారు, డ్యూరబుల్ లోన్స్ ఇచ్చేవారు, గోల్డ్ లోన్స్ ఇచ్చేవారు, చిట్ ఫండ్ కంపెనీని రన్ చేసేవారు ఈ NBFC రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఈ NBFCలో MIF, NBFC ఫ్యాక్టర్స్ అండ్ CIC సపరేట్గా ఉంటుంది. దానికి సంబంధించిన చార్ట్స్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. ఎవరైతే ఈ NBFC రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వారిపై ఏ క్రిమినల్ రికార్డ్ అనేది ఉండొద్దు అండ్ 138 సెక్షన్లో కూడా వారు ఉండకూడదు. దీనికి ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం NBFC రిజిస్ట్రేషన్ని ఏ ఫైనాన్షియల్ కేటగిరీలో తీసుకుంటామో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. మరియు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టెన్యూర్ అనేది డీటెయిల్గా ఎంట్రీ చేసి ఉంచాలి. మనం లోన్ ఇచ్చే కస్టమర్ యొక్క లోన్ ప్రాసెస్ అండ్ క్లయింట్ యొక్క డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందా లేదా ఆఫ్లైన్లో ఉంటుందా అని ప్రాజెక్ట్లో మనం ఎంట్రీ చేయాలి. మనం తీసుకునే ఫైనాన్షియల్ రిజిస్ట్రేషన్ని బట్టి క్యాపిటల్ అమౌంట్ అనేది మన అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. ఈ అమౌంట్ 5 CR నుంచి 10 CR వరకు ఉండాలి. ఈ అమౌంట్ వచ్చేసి సొంత అమౌంట్ అయి ఉండాలి అండ్ లోన్ అమౌంట్ అయి అస్సలు ఉండకూడదు. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ మనకు RBI నుంచి రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టేజ్ వైజ్ గా వెరిఫై చేసి 90 days లో ఇవ్వడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా NBFC రిజిస్ట్రేషన్స్ చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన NBFC రిజిస్ట్రేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.